गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीतसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 3వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. చదువుదాం మొదటి శ్లోకము. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. హే జనార్దన, ఓ జనార్దన, తే మత, నీ బుద్ధిలో, నీ బుద్ధి చేత అంటే నీ నీ ఆలోచనలో అని అర్థం. నీ ఆలోచనలో, నీ మతములో కర్మణ బుద్ధి జ్యాయసి చేత్, కర్మ కంటే బుద్ధి అంటే జ్ఞానము జ్యాయసి గొప్పదైనప్పుడు. ఒకవేళ అదే కదా నువ్వు చెప్తున్నావు, కర్మ కంటే బుద్ధి జ్ఞానము గొప్పది. ఎందుకంటే జ్ఞానము, కేవల జ్ఞానము వలన మోక్షము, కర్మ వలన మోక్షం ఉండదు అని చెప్పినట్టు అర్థమైంది అర్జునుడికి. అదే చెప్తున్నాడులేండి. ఒకవేళ అదే కరెక్ట్ అయితే తత్ కిం ఘోరే కర్మణి మాం నియోజయసి కేశవ, అప్పుడు నన్ను ఈ ఘోరమైన యుద్ధం అనే కర్మ ఎందుకు నియోజిస్తున్నావు? నన్ను కర్మ చేయమని ఎందుకు చెప్తున్నావు? నాకు మోక్షము కావాలి, జ్ఞానము వలన మోక్షం వస్తుందని చెప్తున్నావు. మరి అయితే జ్ఞానము గొప్పదవ్వాలి కర్మ కంటే. సో అలాంటప్పుడు నన్ను మాత్రం, నాకు డైరెక్ట్గా సన్యాసం పుచ్చుకుని మోక్షాన్ని పొందాలన్న కోరికున్నప్పుడు నన్ను మాత్రం నీవు కర్మ చేయమని ఎందుకు నాకు చెప్తున్నావు? అది ప్రశ్న. అయితే ఇక్కడ అర్జునుడి ప్రశ్న యుక్తమైనది కాదు. అర్జునుడి ప్రశ్న ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అన్న ప్రశ్న అసలు ఇన్వాలిడ్ ప్రశ్న. రెండిటికి కంపారిజన్ లేదు. కర్మస్థానము కర్మది, జ్ఞానము స్థానము జ్ఞానముది. ఎందుకంటే కర్మ ఎవరికి విధించబడుతోంది? నేను కర్తను అనుకునేవాడికి విధించబడుతోంది. నేను కర్తను, నాకు ఫలానాది కావాలి అనే బుద్ధి నిశ్చయము కలవానికి కర్మలు విధించబడుతున్నాయి. వేదంలో కర్మలు కోరిక ఉన్నవాడికి విధించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్వర్గాన్ని పొందాలంటే జ్యోతిష్ఠోమయాగం చేయాలి. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత, అంటే స్వర్గము కామము. దానికి ఎలిజిబిలిటీ ఏంటి? స్వర్గాన్ని పొందాలి అన్న కోరిక ఉండాలి ఫస్ట్. అన్ని కోరిక ఉన్నవాడికి జ్యోతిష్ఠోమ యాగం. సంతానము కావాలి అన్న కోరిక ఉన్నవాడికి పుత్రకామేష్టి యాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంతానము కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంతానము ఉండాలన్న కోరికే ఉండదు. ఉంటారు 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. నేను వివాహం చేసుకుని ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, కుటుంబం ఉండాలి, అందులో పిల్లలు ఉండాలి, మనవలు ఉండాలి. ఆ కోరిక చాలా మందికి ఉంటుంది. 100 మందిలో 98 మందికో 99 మందికో అటువంటి కోరిక ఉంటే ఒకళ్ళకి న్యాచురల్గా నాకు అది వద్దు అని ఉంటుంది. అప్పుడు అతనికి పుత్రకామేష్టి యాగం, అటువంటి వాళ్ళకి పుత్రకామేష్టి యాగంతో అసలు ఏమీ సంబంధమే ఉండదు, వాళ్ళకి విధించబడట్లేదు. సో కర్మ, నేను కోరిక ఉండాలి అంటే నేను కర్తను అన్న భావం ఉండాలి. నేను ఫలానా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని అన్న బుద్ధి నిశ్చయం ఉంటేనే కానీ కోరిక పుట్టదు. ఆ కోరిక అంటేనే నాలో ఒక వెలతి ఉన్నది, ఆ వెలతిని పూర్తి చేసుకుందుకు ఏదో సంపాదించుకోవాలి, అక్కడి నుంచి వస్తుంది. అయితే జ్ఞానం అంటే చూసాం మనము, నేను కర్తను కాను.
ఈ మనసు, బుద్ధి, శరీరము, అహంకారము యొక్క సంఘాతము నేను నా స్వరూపము కాదు. నా స్వరూపము హృదయంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఒక లిమిట్ లేనటువంటి చైతన్యం అన్న బుద్ధి నిశ్చయం అన్న వివేకం, ఆత్మానాత్మ వివేకము ఉన్నవాడికి జ్ఞానము విధించబడుతుంది. వాటి ఎందుకంటే ఆ వ్యక్తికి కర్మతో సంబంధం లేదు. సో 2 డిఫరెంట్ ప్లేన్స్, అసలు కంపారిజన్ లేదు రెండింటికి. ఎందుకంటే జ్ఞానము ఉన్న వ్యక్తి కర్మలు చేస్తున్నా కూడా కర్మలు చేయట్లేదు, ఎందుకంటే అతని మనసులో నేను కర్తను అన్నటువంటి ఆ అజ్ఞానము లేదు. సో రెండింటికి కంపారిజన్ లేదు. అసలు ఆ క్వశ్చన్ తప్పు క్వశ్చన్ లేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. కానీ అర్జునుడు తప్పుగా అర్థం చేసుకుని ఒకదానికంటే మరొకటి గొప్పది అనే ఆ విధంగా అర్థం చేసుకుని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఈ ప్రశ్నని మళ్ళీ క్లారిఫై చేస్తాడు చక్కగా శ్రీకృష్ణుడు. రెండో అధ్యాయంలో చెప్పినట్టుగానే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాననిష్ట, రెండోది కర్మయోగము, ఒకటి జ్ఞానయోగము అని క్లారిఫై చేయబోతున్నాడు. వివేక బుద్ధి ఉంటే చాలా క్లియర్ డిస్టింక్షన్. ఆత్మానాత్మ వివేకము ఉంటే, అంటే మనసులో నేను కర్తను కాను అన్న వివేకము ఉంటే అతడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞునికి జ్ఞాననిష్ట, ఎందుకంటే స్థితప్రజ్ఞునికి నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం క్లియర్గా ఉంటుంది. సో అతను ఒకవేళ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా, తన కర్తవ్యాన్ని తను చేస్తున్నప్పటికీ కూడా ఇన్ రియాలిటీ కర్మలు చేయట్లేదు. ఎందుకంటే అతనికి నేను చేస్తున్నాను అనేటటువంటి భావమే లేదు. కర్మలు నడుస్తూ ఉంటాయి, ఆ టైంకి ఏది చేయాలో అది చేస్తాను కర్తవ్యాన్ని బట్టి. అలా ఉంటుంది అతని యాటిట్యూడ్. లేదా నేను కర్తను కాను, ఇప్పుడు గురుదేవులు అలాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఎంత పని చేసినా కూడా అందులో పర్సనల్ అందులో వాళ్ళకి ఫలము మీద ఆసక్తి అనేది ఏమి ఉండదు. ఫలం మీద ఆసక్తి లేకుండా, అంటే పర్సనల్ గెయిన్ మీద ఆసక్తి లేకుండా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే సకల మానవులకు ప్రయోజనం చేయాలి అనే మాటను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. సో అది కర్మ కింద లెక్క రాదు, దాన్ని కర్మ అనలేము మనం, కర్మ డెఫినేషన్లోకి పడదు అది. సో అది అలా ఉంటే అది స్థితప్రజ్ఞుడు, అతనికి మోక్షము. అలా లేవా, ఓకే, నో ప్రాబ్లం. అలా నేను కర్తను అన్న భావం ఉన్నదా, ఓకే, సరే, ప్రస్తుతానికి అలా ఉన్నావు కదా, అయితే నువ్వు కర్మ చేసుకో. కానీ కర్మ ఎలా చేయాలి? కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన. ఫలము మీద నీకు అధికారం లేదని తెలుసుకుని కర్మలు చేయి, నీ కర్తవ్య కర్మలు చేయి. జీవితాన్ని నీవు ప్రతి క్షణము కొంత ఆలోచించుకుని కర్తవ్య కర్మతో నింపేసుకుని కామ్యకర్మలను తగ్గించుకుంటూ చేస్తే తద్వారా అంతఃకరణ శుద్ధి కలిగిన రోజుని జ్ఞాన ప్రాప్తికి యోగ్యత, తద్వారా నేను కర్తను కాను అన్న వివేకం మనసులో స్థిరపడుతా, తద్వారా మోక్షము. పాత్ ఈజ్ వెరీ క్లియర్. ఐదర్ వివేకము ఉంటే, ఆల్రెడీ ఉంటే వివేకము, ఆత్మానాత్మ వివేకము ఉంటే జ్ఞాననిష్ట, అది ఆటోమేటిక్గా జరుగుతుంది, అందులో మనం చేయాల్సిందేం లేదు. ఆటోమేటిక్గా జ్ఞాననిష్టలో ఉంటారు. లేనప్పుడు సాధన చేయాలి. సాధన ఏ విధంగా చేయాలి? కర్మయోగ మార్గంలో చేయాలి అని చాలా క్లియర్గా ఉంది ఇన్స్ట్రక్షన్. కానీ అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్కి భాష్యం చదువుదాము. అయితే ఇక్కడ మనము ఈ భాష్యానికి కొంత హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే 3rd చాప్టర్ మొదట్లో కొంచెము జటిలంగా ఉంటుంది ఈ భాష్యం. ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది ఈ స్పీడ్ బ్రేకర్ని దాటడానికి అక్కడ. అయితే ఈ భాష్యము ఇక్కడ ఈ విధంగా రాయడానికి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. హిస్టారికల్ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి కొంచెం. శంకర్ల ముందు కాలంలో భగవద్గీతకి వృత్తులు అంటారు. వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్కి సంస్కృతంలో వృత్తి అని పేరు. సో వృత్తులు రాశారు, వృత్తికారులు అంటారు. వృత్తికారులని ఒక ఆయన ఉండేవారు. ఆయన శంకర్ల ముందు కాలంలో భర్తృప్రపంచాచార్య అనే ఆయన వృత్తికారులు ఉండేవారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే కర్మకి జ్ఞానకి సముచ్చయము ఉన్నది. అంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో కర్మ జ్ఞానము 2 చేయాలి అని వృత్తికారుల మతం అది. సో ఆయన శంకర్ల ముందు కాలంలో భగవద్గీతకి
వృత్తి రాశారు, అంటే ఎక్స్ప్లెనేటరీ నోట్స్ రాశారు. సో కర్మవాదులకి నేను కర్తను కాను అన్న కాన్సెప్ట్ చెప్తే ఒళ్ళు మండిపోతుంది, అసలు నచ్చదా కాన్సెప్ట్. నేను కర్తను కాదంటావేంటి నేను చేస్తుంటే? ఎందుకంటే కర్మ చేస్తుంటే కర్త అన్న భావం ఉంటేనే కానీ కర్మ ఉండదండి. ఇప్పుడు జ్యోతిష్ఠోమ యోగం చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది, ఎంతో శ్రమతో యాగం చేయాలంటే ఎంతో శ్రమతో చేయాల్సినటువంటి యాగము. అంత కష్టపడి యాగం చేస్తుంటే నేను కర్తను కాదంటావేంటి అని యాగాలు అవి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కర్తవు కావు అని చెప్తే 99/100 మందికి ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఆ కర్మయందు ఉన్నటువంటి ప్రీతి ఎటువంటిది. నిజంగా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నప్పుడు నువ్వు కర్తవి కాదు అని చెప్తే నచ్చదు వాళ్ళకి. సో ఈ కర్మవాదులకి ఈ పాయింట్ నచ్చదు అసలు. ఏమిటి? కేవల జ్ఞానము వలననే మోక్షము, కర్మతో సంబంధం లేనటువంటి సర్వకర్మ సన్యాసముతో కూడుకున్నటువంటి కేవల జ్ఞానము, అంటే ఓన్లీ జ్ఞానము, ఆత్మజ్ఞానము వలననే మోక్షము సిద్ధిస్తుంది. కానీ కర్మ జ్ఞానముల యొక్క దాన్ని ఏమంటారు, మేళవింపు, సముచ్చయం అంటూ లేదు. అంటే ఇది కర్మవాదులకి నచ్చదు, మీమాంసకులకు నచ్చదు ఈ మాట అసలు. సో శంకర్ల ముందు కాలంలో అప్పటి వరకు భగవద్గీతకి రాసిన ప్రామినెంట్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఆ దృష్టికోణంతోనే రాయబడి ఉన్నాయి. సో శంకర్లు ఇక్కడ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీస్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. పాయింట్అవుట్ చేసి గీతాశాస్త్రంలో కర్మకి జ్ఞానమునికి సముచ్చయం బోధించడం లేదు అని ముందుకు మనం ఇంట్రడక్టరీ నోట్స్లో చదివాము. అదే పాయింట్ని ఇక్కడ ఆయన క్లారిఫై చేస్తున్నారు. ఎందుకంటే వృత్తికారులు రాసిన భాష్యములో, వృత్తిలో ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో సెకండ్ చాప్టర్లో ఆత్మజ్ఞాన విషయం దగ్గర, ఆత్మజ్ఞానం చదువుకున్నాం మనం 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా. ఆ శ్లోకాల దగ్గర రాసిన ఎక్స్ప్లెనేటరీ నోట్స్కి వృత్తికారులు, శంకర్ల ముందు రాసిన ఆయన, ఇక్కడ 3rd చాప్టర్ స్టార్టింగ్లో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయి అడిగిన క్వశ్చన్కి రాసిన ఎక్స్ప్లెనేటరీ నోట్స్కి కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళ వృత్తిలో, వాళ్ళ ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో. ఆ ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీ, అక్కడో మాట ఇక్కడో మాట చెప్పినట్టు ఉంది అది వాళ్ళ నోట్స్. దాన్ని శంకర్లు క్లారిఫై చేసి, సో మీరు రాసినటువంటి ఎక్స్ప్లెనేటరీ నోట్స్ కన్సిస్టెంట్గా లేదు, మీరు అక్కడో మాట ఇక్కడో మాట చెప్తున్నారు, అందుకని మీరు చెప్తున్న విషయాన్ని మీరు మళ్ళీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, అందులో గ్యాప్ ఉంది అని చెప్పి ఆయన క్లారిఫై చేసి మళ్ళీ ఇదే మాట క్లారిఫై చేయబోతున్నారు. శ్రీకృష్ణుడు చెప్పబోయే మాట మోక్షమునకు మార్గము కేవల జ్ఞానము అంటారు. కేవల జ్ఞానము అంటే సర్వకర్మ సన్యాసముతో కూడుకున్నటువంటి జ్ఞానము. పైగా సర్వకర్మ సన్యాసము అంటే మనసా సన్యాసము, ఆశ్రమంతో సంబంధము లేదు. అంటే మనిషి గృహస్థుడై ఉన్నా కూడా మానసికంగా సన్యసించి, అంటే మానసికంగా అతనికి బుద్ధిలో నిశ్చయం ఉన్నది, నేను కర్తను కాదు అని. ఇట్ డజంట్ మ్యాటర్ అతను బ్రహ్మచర్య అవస్థలో ఉన్నా సరే, గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా మనసులో అటువంటి బుద్ధి నిశ్చయం కలిగిన నాడే మోక్షము. ఆ బుద్ధి నిశ్చయం కలగకపోతే కర్మయోగమే మార్గము అని. అంటే మిగిలిన ఆశ్రమము సెకండరీ, ఆశ్రమం రిలవెంట్ కాదు, బుద్ధి నిశ్చయం రిలవెంట్. బుద్ధి నిశ్చయంలో నేను కర్తనన్న బుద్ధి నిశ్చయం ఉన్నదా, నేను కర్తను కాను అన్నటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నదా? దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్, నాట్ ద సోషల్ స్టేటస్ ఆర్ ద లైఫ్ స్టైల్ పొజిషన్ ఆఫ్ దట్ పర్సన్ అని క్లారిఫై చేస్తారు ఇక్కడ శంకర్లు. సో మనము 2 డేసో 3 డేసో పడుతుంది, కొంచెం ఓపిక్గా ఈ స్పీడ్ బ్రేకర్ని దాటాలి. దీనికి హిస్టారికల్ కాంటెక్స్ట్ అది. అయితే వృత్తికారుల మతమును, అంటే వృత్తికారులు చెప్పినటువంటి విధముగా ఆధునిక కాలంలో కూడా చెప్పారు చాలామంది ఆచార్యులు, శంకర్లు మినహాయించి మిగిలిన ఆచార్యులు. అందులో ప్రామినెంట్ అయిన రామానుజాచార్యులు. సో రామానుజాచార్యుల భాష్యం మీరు చదివితే వృత్తికారులు చెప్పిన భాష్యానికి చాలా క్లోజ్గా ఉంటుంది. అంటే వృత్తికారులు చెప్పిన భాష్యాలు ఈరోజు అందుబాటులో లేవు ఆ నోట్స్ అవిని. కాకపోతే ఇక్కడ శంకర్లు ఇక్కడ చెప్తున్న మాటలు చూస్తే వృత్తికారులు ఈ విధంగా చెప్పుంటారు. అందుకనే ఈయన వృత్తికారుల మతమును ఇక్కడ పాయింట్అవుట్ చేసి అందులో ఉన్నటువంటి ఆ భాష్యంలో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీని పాయింట్అవుట్ చేసి ఇక్కడ రెఫ్యూట్ చేస్తున్నారు అని చదివినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అర్థమవుతూ ఉంటుంది. పైగా మనం వెళ్ళి రామానుజాచార్యుల వారి భాష్యం తీసి అక్కడక్కడ మనం ఆ భాష్యం చదవగలిగితే మనకు క్లియర్గా అర్థమవుతుంది శంకర్లు చెప్పిన పాయింట్. ఓహో,
సమాజంలో ఆచార్యులు చెప్పిన దాన్ని భగవద్గీతను ఇంటర్ప్రెట్ చేస్తూ రకరకాల ఆచార్యులు రాసిన ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో ఇటువంటి తేడా ఉన్నది, ఇటువంటి వాదం ఒకటి ఉన్నది, ఇటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఉన్నాయి. అందుకనే శంకర్లు చాలా గట్టిగా కర్మవాదులను ఇక్కడ ఖండించుట అనే మార్గం అనేటటువంటిది నడుస్తోంది. ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే కర్మవాదులకి కర్మ సన్యాసం అనే పాయింటే నచ్చదు అసలు. ఎందుకంటే అందుకని వాళ్ళు ఏం చేశారంటే కర్మకి జ్ఞానానికి సముచ్చయాన్ని పెట్టారు. అంటే అందరికీ కూడా కర్మలు ఉంటాయి వాళ్ళ కర్మవాదుల మతములో. సన్యాసికి కూడా కర్మలు ఉంటాయి. సన్యాసులు కూడా జన్యం వేసుకుంటారు, సన్యాసులు కూడా పిలక పెట్టుకుంటారు, కొంతమంది సన్యాసులు కూడా హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సన్యాసికి కర్మతో పని లేదు. సో కర్మ జ్ఞాన సముచ్చయవాదము అంటారు దాన్ని. సో కర్మవాదులు ఎలాగైనా సరే కర్మ యొక్క సిగ్నిఫికెన్స్ని నిలబెట్టాలి. కర్మకు ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నది. కర్మ ఎక్కడా జ్ఞానానికి తీసిపోదు. జ్ఞానముతో కూడిన కర్మ వలననే మోక్షము సిద్ధిస్తుంది, కానీ కర్మను వదిలేసి జ్ఞానము వలన మోక్షము సిద్ధించదు అనేటటువంటిది కర్మవాదుల మతము, మీమాంసకుల మతము. సో అది శంకర్లు ముందు కాలంలోనూ ఉంది, మోడర్న్ ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. అది సమాజంలో ఈ రోజు కూడా అటువంటి భావజాలము చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఉంది సమాజంలో అటువంటిది. సో ఈ 2 పాయింట్స్కి మనము ఇక్కడ తేడా శంకర్లు చూపిస్తున్నారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్మ ఉన్నది అంటే అక్కడ అద్వైతం కుదరదు. ఎందుకంటే కర్మ ఉండాలి అంటే నేను కర్తను అన్న భావం ఉంటేనే కర్మ ఉంటుంది. కర్మ చేస్తున్నా ఫిజికల్ యాక్టివిటీని బట్టి కాదు, మనసులో నేను కర్మ చేస్తున్నానా లేదా అనేటటువంటి ప్రశ్న. సో మనసులో నేను కర్తను అన్న భావం ఉంది అంటే అది అద్వైతం కాదు. అంటే నేను వేరు, పరమాత్మ వేరు, కర్మ వేరు, ఇవన్నీ వేరు. ఇవన్నీ వేరు అంటే మరి ఒకటేలా అయింది? ఒకటి కాదుగా. అద్వైతం ఉంది అంటే నేను కర్తృత్వం ఉండదు. ఫండమెంటల్ డిఫరెన్స్ అది మనసులో, అది మనము దృష్టిలో పెట్టుకుని ఇది ఈ భాష్యాన్ని చదవాలి. సరే, భాష్యం చదువుదాము. శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్టే సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి ఇది చ. అయితే శాస్త్రము 2 మార్గాలు చెప్తోంది, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని. సో శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే, ఆ విషయములను ప్రవృత్తి మార్గం అనే విషయము, నివృత్తి మార్గం అనే విషయము. సో నేను కర్తను అనుకుంటే అది ప్రవృత్తి, నేను కర్తను కాను అది నివృత్తి. ఇంద్రియములు బాహ్యముగా తిరిగి ఉంటాయి. నేను కర్తను అనుకుంటే ఆ కర్తకు అక్కడి నుంచి ఆ అజ్ఞానం, నేను ఫలానా, ఇది నాది అంటే ఏంటి? ఏదో ఒకటి నాది కాదని అర్థం. ఒకటి నాది అంటే ఇంకొకటి నాది కాదని అర్థం. సో అక్కడి నుంచి అంటే నాలో వెలతి, ఆ వెలతిని పూర్ణము చేయడానికి పూరించుకుందుకని ఏదో కోరిక నుండి కర్మ బయలుదేరుతాయి. సో అది ప్రవృత్తి. నివృత్తి అంటే ఇంద్రియములు, అంతఃకరణములు ఏమైంది? అంతర్ముఖమై ఉన్నది. బాహ్యమైన ప్రపంచంలో విషయములకి ఎడల రాగము లేదు. అది నివృత్తి మార్గం. చూసాం మనం స్థితప్రజ్ఞ లక్షణాలు. సో ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్టే. 2 బుద్ధులు చెప్పబడ్డాయి భగవంతుని చేత. ఏమిటి? సాంఖ్యే బుద్ధి, యోగే బుద్ధి. సాంఖ్య బుద్ధి అంటే వివేకము, ఆత్మానాత్మ వివేకము, పాతుకుపోయిన బుద్ధి, నిలకడగా పాతుకున్న బుద్ధి సాంఖ్య బుద్ధి అని పేరు దానికి. యోగ బుద్ధి అంటే నేను కర్తను అనే బుద్ధికి యోగ బుద్ధి అని పేరు. ఆ రెండు నేను కర్తను, కానీ నేను అంతఃకరణ శుద్ధికై ఫలము మీద ఆసక్తిని తగ్గించుకుంటూ, కామ్యకర్మలు తగ్గించుకుంటూ, కర్తవ్య కర్మలతో నా జీవితాన్ని నింపేసుకుంటాను, అది యోగ బుద్ధి అని 2 చెప్పాడు. మనం 2వ చాప్టర్లో చాలా డీటెయిల్డ్గా చూసాం. తత్ర ప్రజహాతి యదా కామాన్ ఇత్యారభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే సాంఖ్య బుద్ధ్యాశ్రితానాం
సన్యాసం కర్తవ్యముక్త్వా తేషాం తన్నిష్ఠతయైవ చ కృతార్థత ఉక్తా ఏషా బ్రాహ్మీ స్థితి ఇది. అయితే అక్కడ 55వ శ్లోకం నుంచి మనం స్థితప్రజ్ఞుని లక్షణాల నుంచి మొదలుపెట్టాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, అక్కడి నుంచి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అక్కడ వరకు ఏం చెప్పారు? ప్రజహాతి యదా కామాన్ ఇది ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాప్తే. ఆ అధ్యాయ పరిసమాప్తే అంటే అధ్యాయము యొక్క పరిసమాప్తము వరకు అని అర్థం. ఆ మధ్యలో ఆ అని పెడితే వరకు అని అర్థం. అక్కడి నుంచి 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం దాకా అధ్యాయ పరిసమాప్తే ఆ అధ్యాయ పరిసమాప్తే సాంఖ్య బుద్ధ్యాశ్రితానాం సన్యాసం కర్తవ్యం ఉక్త్వా అంటే సాంఖ్య బుద్ధి వివేకము నిలకడగా ఉన్న వారికి సన్యాసము కర్తవ్యము అని చెప్పారు. సన్యాసము అంటే మన మానసిక సన్యాసం. మళ్ళీ ఇక్కడ లైఫ్ స్టేజ్తో సంబంధం లేదు. ఆ బుద్ధి నిశ్చయం ఎప్పుడు కలిగితే అప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అతను సన్యాసిగానే ఉంటాడు. సన్యాసం కర్తవ్యం ఉక్త్వా తేషాం తన్నిష్ఠతయైవ చ కృతార్థత ఉక్త. ఆ నిష్ఠ వారికి, అటువంటి వారికే ఆ సర్వకర్మ సన్యాసము అనే నిష్ఠ వలననే కృతార్థత, అదే కృతార్థత. ఇంకా తర్వాత చేయవలసింది ఏం లేదు అని కృతార్థత ఉక్త అని చెప్పారు. చెప్పి అర్జునాయచ కర్మణ్యేవాధికారస్తే మాతే సంగోస్త్వకర్మణి ఇది కర్మైవ కర్తవ్యం ఉక్తవాన్ యోగబుద్ధిం ఆశ్రిత్య న తతః ఏవ శ్రేయ ప్రాప్తి ముక్తవాన్. సో సాంఖ్య బుద్ధి అంటే వివేకము, ఆత్మానాత్మ వివేకము, బుద్ధి నిశ్చయములో నిలబడిన వాడికి జ్ఞాననిష్ట అంటే సన్యాసము కర్తవ్యం అని చెప్పి అర్జునునికైతే అర్జునాయచ అర్జుని కొరకు కర్మణ్యేవాధికారస్తే అని శ్లోకంతో మొదలుపెట్టి ఇది కర్మైవ కర్తవ్యం ఉక్తవాన్, కర్మలే చేయను అన్నాడు. ఏ విధంగా చేయమన్నాడు? యోగ బుద్ధిం ఆశ్రిత్య అంటే మా ఫలేషు కదాచన మాతే సంగోస్త్వ కర్మ మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మఫలానికి హేతువు కావద్దు, ఫలముల మీద ఆసక్తి తగ్గించుకో, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకో, పర్సనల్ బెనిఫిట్ని పక్కన పెట్టు. నీకు రావాల్సిన పర్సనల్ బెనిఫిట్ ఎలాగా వస్తుంది, పర్సనల్ బెనిఫిట్ గురించి ఎక్కువ ఆలోచించి కర్మఫలమునకు నువ్వు హేతువు కావద్దు. అలా అని కర్మలు చేయకుండా ఓ మూల కూర్చోవద్దు. సో కర్మలు చెయ్యి, కర్మయందే నీకు అధికారము అని చెప్పి అదే ఆ యోగ బుద్ధితో చేయమన్నాడు. కర్మలు చేసి నా తతః ఏవ శ్రేయ ప్రాప్తి ముక్తవాన్, దాని వలనైతే డైరెక్ట్గా శ్రేయస్సు యొక్క ప్రాప్తి లేదు అని చెప్పాడు. అయితే కర్మయోగం ఎందుకు చేయాలి? కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు బుద్ధిలో వివేకము నిలబడడానికి యోగ్యత కలుగుతుంది. అప్పుడు బుద్ధిలో ఆ వివేకము నిలబడుతుంది. నిలబడిన రోజుని తద్వారా స్థితప్రజ్ఞత కలిగిన రోజుని తద్వారా మోక్ష ప్రాప్తి జరుగుతుంది. సో డైరెక్ట్గా కాకుండా 2-3 స్టెప్పులు ఉన్నాయి. ఆ 2-3 స్టెప్పులు ఒకదాని నుంచి ఒకటికి ముందుకెళ్తాము. కానీ నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళి నేను హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడ ఏదో తపస్సు చేసుకుని మోక్షాన్ని సాధించేస్తాను కుదరదు. నీ కర్మలు నువ్వు చేయాలి. కానీ ఫలము మీద అంటే పర్సనల్ గెయిన్ మీద ఆసక్తి వదిలేసి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నీ కర్తవ్యం చేసుకో, నీ రోజంతా కర్తవ్యములతో నింపేసుకో అని చెప్పాడు. ఇది చాలా క్లియర్గా ఉంది ప్రణాళిక, అందులో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే దీనిని అర్జునుడు కన్ఫ్యూజ్ చేసి పెట్టుకున్నాడు. కర్మవాదులకి అక్కడ సందు దొరికింది. ఇగో అర్జునుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు, అర్జునుడు కరెక్ట్గానే అర్థం చేసుకున్నాడు. భగవంతుడే కర్మకి జ్ఞానకి సముచ్చయం చెప్తున్నాడు. లేకపోతే అర్జునుడేమి తెలివి తక్కువ వాడా ఏంటి? అర్జునుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదు, అర్జునుడు కరెక్ట్గానే క్వశ్చన్ అడిగాడు. అందుకనే శ్రీకృష్ణుడు రెండింటికి సముచ్చయం చెప్తున్నాడు అని బలవంతంగా వాళ్ళు కర్మజ్ఞాన సముచ్చయాన్ని కిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు అడిగిన ప్రశ్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్జునుడు మనలాగే
అర్జునుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు మనందరం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఫలం మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేస్తే అదేదో బోరింగ్గా ఉంటుంది, అదేదో ఒక నిరాశ నిస్పృహ అయిన జీవితంలా ఉండదా, ఇటువంటి క్వశ్చన్లు మనము డిస్కస్ చేసుకున్నాము. అర్జునుడు కూడా అదే విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి అడుగుతున్నటువంటి క్వశ్చనే, కానీ శాస్త్రములో కన్ఫ్యూజన్ లేదు. కానీ కర్మవాదులకి అక్కడ కిట్టించడానికి అవకాశం దొరికినది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు కాస్త ఓపిక్గా మీరు నెక్స్ట్ ఒక 4-5 పారాగ్రాఫ్ల డిస్కషన్ ఉంది. కొంచెం ఓపిక్గా దీన్ని మనం చదివి రిజాల్వ్ చేసుకోవాలి. ఇది అయిపోతే చాప్టర్ అంతా చాలా చక్కగా నడుస్తుంది ముందుకి. సరే, చదువుదాం నెక్స్ట్ పారాగ్రాఫ్. తదేతతాలక్ష్య పర్యాకుల బుద్ధి అర్జున ఉవాచ. అయితే అది విని తదేతత్ ఆలక్ష్య, అది విని పర్యాకుల బుద్ధి అర్జున పర్యాకుల బుద్ధి అంటే పర్యాకులము అంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు, తికమక పడిపోయాడు అర్జునుడు. ఇదేమిటి ఇలా చెప్తున్నాడు, ఒక పక్కనేమో జ్ఞానం వల్లనే మోక్షం అంటున్నాడు, నన్నేమో కర్మ చేయమంటున్నాడు అని అర్జునుడు పర్యాకులము అంటే తికమక పడిపోతాడు. పర్యాకుల బుద్ధి అర్జున ఏమన్నాడు, కథం భక్తాయ శ్రేయోర్థినే యత్ సాక్షాత్ శ్రేయస్సాధనం సాంఖ్య బుద్ధినిష్టాం శ్రావయిత్వా మాం కర్మణి దృష్ట అనేక అనర్థయుక్తే పారంపర్యేణాపి అనైకాంతిక శ్రేయఫల ప్రాప్తి ఫలే నియుంజ్యాత్ ఇది. ఓకే, సో ఆయన తికమక పడిపోయి ఏమడుగుతున్నాడు, శ్రేయోర్థినే భక్తాయ, శ్రేయస్సును కోరుకునే భక్తునికి, అంటే నేను శ్రేయస్సు కొనుక్కునేవాడినే, నాకు మోక్షమే కావాలి ఫైనల్గా అంటున్నాడు అర్జునుడు. మోక్షమును సంపాదించుకోవాలి అని వచ్చిన భక్తుని కొరకు యత్ సాక్షాత్ శ్రేయసాధనం సాంఖ్యబుద్ధినిష్టాం శ్రావయిత్వ, అంటే సాక్షాత్తు మోక్షమునకు సాధనమైనటువంటి సాంఖ్యబుద్ధిని చెప్పావు, సాంఖ్యబుద్ధి గురించి చెప్పి, కానీ ఏం చేయమంటున్నావు, మాం కర్మని, నన్ను కర్మయందు నియోగిస్తున్నాను, నియుంజ్యాత్, నన్ను కర్మయందు నిలబెడుతున్నావు. ఎటువంటి కర్మయందు, దృష్ట అనేక అనర్థయుక్తే, కనిపిస్తోంది యుద్ధము అనే కర్మ, దాంట్లో అనేకములైన అనర్థాలు ఉన్నాయి. సో ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి అనేకములైన అనర్థములు ఉన్నటువంటి కర్మలో నిలిచబెడుతున్నావు, అది కూడా నన్ను. పైగా పోని చేస్తామయ్యా ఈ కర్మ, ఏం లాభము అంటే పారంపర్యేణాపి అనైకాంతిక శ్రేయ ఫల ప్రాప్తి నియుంజ్. సో పారంపర్యము అంటే స్టెప్ బై స్టెప్ వైస్లో కూడా ఏకాంతిక శ్రేయ నా ప్రాప్తి, అంటే అనైకాంతిక అంటే నా ఏకాంతిక, అనైకాంతిక అయింది, నైతత్పురుష సమాసం, నెగేషన్ అది. ఏకాంతిక అంటే 100%, ఏకాంతిక శ్రేయ ఫల ప్రాప్తి అంటే శ్రేయ ప్రాప్తి అంటే 100% ఫలమునిచ్చేది. ఏ ఫలము, శ్రేయస్ అనే ఫలము, అంటే మోక్షం అనే ఫలమునిచ్చేది. కానీ ఈ కర్మ శ్రేయస్ అనే ఫలమునిస్తుందా, ఇవ్వదు. అందుకని అనైకాంతిక శ్రేయ ప్రాప్తి ఫలే కర్మణి, అది సప్తమి విభక్తి, కర్మణి సప్తమి విభక్తి. ఆ కర్మణికి ఎటువంటి కర్మయందు నుంచోబెడుతున్నావు, ఇటువంటి కర్మయందు నుంచోబెడుతున్నావు. అనైకాంతిక శ్రేయ ప్రాప్తి ఫలే కర్మణి. అది అందులోనే ఎటువంటిది, దృష్ట అనేకానర్థయుక్తే, అది కూడా సప్తమి విభక్తియే. దృష్ట అనేకానర్థయుక్తే అనైకాంతిక శ్రేయ ప్రాప్తి ఫలే కర్మణి మాం నియుంజ్యాత్. అది కూడా ఏకాంతిక ఫలమును డైరెక్ట్గా ఇవ్వదయ్యా. ఓకే, పారంపర్యేణాపి ఇవ్వదు, అంటే నేను కర్తను అని కర్మ చేసినంత కాలము అది నీకు ఆ ఫలముని ఇవ్వదు. ఇది అది అర్జునుని యొక్క ప్రశ్న. యుక్త పర్యాకులీ భావ అర్జునస్య. అయితే కన్ఫ్యూజ్ అయిపోయిన వాడి స్టాండ్ పాయింట్ నుంచి ప్రశ్న కరెక్ట్, వివేకము యొక్క స్టాండ్ పాయింట్ నుంచి ఇది కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్.
మనసులో వివేకం ఉందనుకోండి, బుద్ధిలో వివేకం ఉందనుకోండి, అర్జునుడు అంటే సెకండ్ చాప్టర్లో శ్రీకృష్ణుడు చెప్తున్న మాట కరెక్ట్గా అర్థమైందనుకోండి ప్రణాళిక, ఈ ప్రశ్న ఉదయించదు. ఈ ప్రశ్న ఉదయించింది అంటే ఏంటి? శ్రీకృష్ణుడు సెకండ్ చాప్టర్లో చెప్పినటువంటి ప్రణాళిక అర్థం కాలేదని అర్థం. సో అందుకని పర్యాకులీభావ అర్జునస్య యుక్త ప్రశ్న. కానీ వివేకం ఉంటే అయుక్తమైనటువంటి ప్రశ్న. అది తదనురూపశ్చ ప్రశ్న. సో అర్జునుని యొక్క పర్యూకుల భావము దాని నుంచి పుట్టినటువంటి ప్రశ్న. సో కన్ఫ్యూజ్డ్ పాయింట్ నుంచి చూస్తే ప్రశ్న కరెక్ట్. నా మనసులో కన్ఫ్యూజన్ ఉంది, కన్ఫ్యూజన్ తీర్చు అని అడుగుతుంటే ప్రశ్న కరెక్ట్. కానీ వివేకము యొక్క శ్రీకృష్ణుడి యొక్క స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఈజ్ రాంగ్. అసలు కర్మకి జ్ఞానానికి పోలిక చేయకూడదు. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే ప్రశ్నే రాకూడదు మనసులో. అది కాదు పాయింట్. నీ బుద్ధిలో ఏమున్నది నిశ్చయం? నీవు కర్తవా అన్న నేను కర్తను అనే నిశ్చయం ఉన్నదా? నేను కర్తను నేను భోక్తను నిశ్చయం ఉన్నదా నీ బుద్ధిలో? దీనిని బాగా పరిశీలన చేసి నేను కర్తను కాను, నేను కర్తను అని అనిపిస్తుంది అంతేనే కానీ ఇన్ రియాలిటీ నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయము ఉన్నదా? పాయింట్ అది. నేను కర్తను, ఓకే కర్మలు చేయి. నేను కర్తను కాదా? ఓకే వెరీ నైస్, నీకు పాయింట్ కరెక్ట్గా అర్థమైంది. నువ్వు చేయాల్సిన పనులు చేయి, కానీ చేస్తున్నప్పటికీ నీవు కర్తవు కాదు కదా. నేను కర్తను కాను, జరుగుతున్న పనులు జరగను. ఏది కర్తవ్యమో అది జరుగుతూ ఉంటుంది మన ద్వారా. అది అది. సో ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. ఏమిటి ప్రశ్న? జాయసి చేత్ ఇత్యాది. జాయసి చేత్ కర్మణస్తే, ఇందాకనే మనం చదివాం కదా. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ. అది ప్రశ్న. అదే ఆ ప్రశ్నకే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, దాన్ని వాక్యాలతో చెప్పారు. ప్రశ్నాపకరణ వాక్యం చ భగవతా ఉక్తం యథోక్త విభాగ విషయే శాస్త్రే. ఆ విధంగా కన్ఫ్యూషన్ నుంచి పుట్టినటువంటి అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం 3వ శ్లోకం నుంచి చెప్పబోతున్నాడు. ప్రశ్న అపాకరణ వాక్యం భగవతా ఉక్తం. ఆ ప్రశ్నను రిజాల్వ్ చేసేటటువంటి ఆ కన్ఫ్యూజన్, ప్రశ్న అంటే అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కదా పుట్టింది, ఆ కన్ఫ్యూజన్ని రిజాల్వ్ చేయాలి. కన్ఫ్యూజన్ని రిజాల్వ్ చేస్తున్నట్టు వాక్యములు 3వ శ్లోకం నుంచి వస్తాయి. ఆ 3వ శ్లోకం నుంచి భగవంతుడు చెప్పబోతున్నాడు. ఏమని చెప్పబోతున్నాడు? ద్వే నిష్టే పురా ప్రోక్త మయా ప్రోక్త అని చెప్పబోతున్నాడు అర్జునుడికి. 2 నిష్టలు చెప్పాను నేను, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. వివేకము ఉన్నవాడికి జ్ఞాన యోగము, వివేకము లేని వాడికి కర్మయోగము అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నానని చెప్పబోతున్నాడు 3వ శ్లోకం నుంచి. అది రాబోతోంది శాస్త్రం. ఇక్కడి నుంచి కర్మవాదుల యొక్క, ఇక్కడ నుంచి 2-3 పారాగ్రాఫ్లు కర్మవాదుల యొక్క మతం ఉంటుంది. ఇది మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మతం కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన మతం ఇన్స్ట్రక్షన్కి వృత్తికారులు అంటే భర్తృప్రపంచాచార్యులు అనే పెద్ద ఆయన రాసినటువంటి ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో, అది శంకర్లకు ముందు ప్రామినెంట్గా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేటరీ నోట్స్, దానిని అందులో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీస్ని పాయింట్అవుట్ చేసి ఆ ఇన్కన్సిస్టెన్సీస్ని రెఫ్యూట్ చేసి అద్వైతం యొక్క వ్యూ పాయింట్ని, శ్రీకృష్ణుడు చెప్తున్న విషయాన్ని కరెక్ట్గా మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేటటువంటి వాక్యములు. సో ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనసులో. ఇది శంకర్ల వాక్యము కాదు. శంకరులు వృత్తికారుల యొక్క మతమును ఇక్కడ మనకి ఇన్ సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఎక్కడికక్కడ ప్రతి వాక్యానికి అక్కడ ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. కర్మ జ్ఞానము 2 అందరికీ కూడా కర్మ జ్ఞానం అనే కాంబినేషనే విధించబడినది అని వీళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్. ఒకవేళ కర్మ సన్యాసం అనేది ఉంటే అది సన్యాసికే వర్తిస్తుంది అని వాళ్ళ పాయింట్. అయితే ఈ టర్మ్స్ వస్తాయి కాబట్టి ముందు ఒకసారి ఇన్ సమ్మరీ వాళ్ళ పాయింట్ ఏంటంటే, కర్మతో కలిపినటువంటి గృహస్థుకైతే కర్మతో కలిపిన జ్ఞానముదే మోక్షమునకు సాధనము, కానీ కేవల జ్ఞానము వలన మోక్షము సిద్ధించదు, ఎస్పెషల్లీ గృహస్థునకు. పాయింట్ నెంబర్ 1.
అయితే వాళ్ళు అసలు సన్యాసం ఒప్పుకోరు. సన్యాసం అనే పాయింటే ఒప్పుకోరు. ఎందుకంటే సన్యాసము అంటే నేను కర్తను కాను అన్నటువంటి స్టేట్. నేను కర్తను కాకపోతే అసలు ఇంకా కర్మకాండే ఉండదు. అందుకని వాళ్ళకి ఆ కర్మకాండ యందు ప్రీతి తోచి వాళ్ళు అసలు సన్యాసాన్ని ఒప్పరు. వాళ్ళు సన్యాసం యొక్క డెఫినేషన్నే మార్చేసుకుంటారు. సన్యాసికి కూడా కర్మలు పెడతారు. మరి ఇప్పుడు సన్యాసికి ఎలా కర్మలు పెట్టాలి అండ్ అందుకని దాన్ని ఏం చేశారంటే కర్మలను 2 విభాగాలుగా పెట్టుకుని 2 విభాగాలు చేశారు. అంటే ఇది ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ అండ్ లిటరేచర్. వైదికమైనటువంటి కర్మలకి శ్రౌత కర్మలని పేరు. శృతి చెప్తున్నటువంటి కర్మలు అంటే వేదములో చెప్పిన కర్మలు అంటే జ్యోతిష్ఠోమ యాగము, అంటే అది దశరథుడు చేసే పుత్రకామేష్టి యాగము, పురోషాడము అని ఉంటాయి యాగములు. అవి ఈరోజు చాలా తక్కువగా కనిపిస్తాయి, అసలు ఎక్కడో కానీ ఉండవు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో. అది దానికి శ్రౌత కర్మలని పేరు, వైదిక కర్మలవి. ఆ తర్వాత అంటే వ్యాసుడి ముందు కాలంలో శ్రౌత కర్మలే ఉండేవి. వ్యాసుడి తర్వాత కాలంలో పురాణాల్లో చెప్పినటువంటి కర్మలు సొసైటీలో పాపులర్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఈరోజు మనము చూస్తున్నటువంటి కర్మలు అంటే చండీ హోమము, రుద్రయాగము, సుదర్శన హోమము, ఇప్పుడైతే ఏవైతే హోమాలు ఉన్నాయో వాటన్నిటికీ స్మార్త కర్మలు అంటారు. అంటే స్మృతిలోంచి స్మృతులు చెప్పే, అంటే ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పినటువంటి కర్మలు. సో వ్యాసుడి తర్వాత వెరీ క్లియర్ డిస్టింక్షన్. వ్యాసుడి ముందు కాలము ఓన్లీ వైదిక కర్మలు ఉండేవి. వ్యాసుడి తర్వాత కాలంలో వైదిక కర్మలు, పురాణం నుంచి పుట్టిన కర్మలు ఉండేవి. సో శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అంటారు వాటిని. ఈ పదాలు మనం వినే ఉంటాం పూజల్లో, స్మార్త, శ్రౌత అని. సో శ్రౌత కర్మ, స్మార్త కర్మ అంటారు. ఆ తర్వాత కాలంలో మోడర్న్ ఈ రోజు కాలంలో శ్రౌత కర్మలు బాగా తగ్గిపోయాయి. ఓన్లీ స్మార్త కర్మలే ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడో కానీ ఎవరో కానీ శ్రౌత కర్మలు చేయరు. అది తగ్గిపోయింది బాగా. ఓన్లీ స్మార్త కర్మలే. ఇప్పుడు చేసే కర్మలు అందరూ చేసే కర్మలన్నీ కూడా సాధారణంగా 99.9% స్మార్త కర్మలే అయి ఉంటాయి. సో ఈ ఎవల్యూషన్ ఇది సమాజం యొక్క ఎవల్యూషన్. అయితే వీళ్ళ వాదం ఏంటంటే వృత్తికారులు, శంకర్ల ముందు ఆయన వృత్తికారులు, శంకర్ల తర్వాత రామానుజాచార్యులు మొదలగు వారందరూ కూడా వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే కర్మాజ్ఞానము కలిసి ఉంటాయి. సో శ్రౌత కర్మ అంటే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. వాళ్ళు ఎలా కిట్టించారంటే శ్రౌత కర్మలుతో కూడినటువంటి జ్ఞానము వలన మాత్రమే గృహస్థునకు మోక్షము కలుగుతుంది. కేవల జ్ఞానం అనేది ఉండదు గృహస్థునకు. అయితే సన్యాసికి శ్రౌత కర్మలు చేయకూడదు. అంటే శ్రౌత కర్మల్లో ఏంటంటే కర్మ చేయాలంటే భార్య ఉండాలి, భార్య ఉంటేనే కానీ కర్మ కుదరదు. ఇటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కర్మతోటి. సన్యాసికి భార్య ఉండదు కదా, భార్య లేకుండా కర్మ ఎలా చేస్తాడు? భార్య లేకపోతే కర్మకి ఎలిజిబిలిటీయే ఉండదు అసలు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే స్మార్త కర్మలను సన్యాసికి పెట్టేసుకున్నారు. స్మార్త కర్మల్లో ఆ ప్రాబ్లం లేదు, శ్రౌత కర్మల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సన్యాసికి స్మార్త కర్మలు అంటే గృహస్థునకు శ్రౌత, స్మార్త రెండును రఫ్గా అది ప్రణాళిక. ఓకే, అంతేనే కానీ కర్మ లేకుండా జ్ఞానము, కేవల జ్ఞానం వలన మోక్ష ప్రాప్తి అనేది ఉండదు. ఈ పాయింట్ని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఇన్కన్సిస్టెన్సీస్ రిఫ్యూట్ చేసి ఇది అర్థం చేసుకుందుకు చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా, ఇంత కాంప్లికేటెడ్గా చెప్తే ఎలా అర్థం అవుతుంది, అంత కాంప్లికేటెడ్గా చెప్పవలసి వస్తుంది అంటుంటే మీరు చెప్పిన పాయింట్ తప్పయ్యా, అంత కాంప్లికేటెడ్గా ఉండదు విషయము అని శంకర్లు చెప్పబోతున్నారు. ఆ విషయము మనం చదవాలి ఇప్పుడు ఓపిక్గా. ముందు చెప్తున్నాను కొంచెం ఓపిక్గా, 2 రోజులు పడుతుంది. కాస్త ఓపిక్గా ఈ రెండు రోజులు ఇది రేపునే నెక్స్ట్ మనం మళ్ళీ శనివారం చదువుతాము. కొంచెం ఇదే నడుస్తుంది, 2-3 క్లాసులు పడుతుందో మరి. అది అయిన తర్వాత శ్లోకాలకు వెళ్తాం. శ్లోకాలు వెళ్ళిన తర్వాత మిగిలిన చాప్టర్ అంతా చాలా చక్కగా ఎంతూజియాజంతో నడుస్తుంది. ఇది మాత్రము కొంచెం మనం జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. కేచిత్తు అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వా తత్ ప్రతికూలం
భగవతః ప్రతివచనం వర్ణయంతి. అయితే కొందరున్నారు, కేచిత్తు కొందరున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వ. అర్జునుని యొక్క ప్రశ్నను వేరేగా ఇంటర్ప్రెట్ చేసుకుని, అంటే ఏమంటారంటే అర్జునుడి యొక్క ప్రశ్న ఏం కన్ఫ్యూజన్ నుంచి పుట్టలేదయ్యా, అర్జునుడి యొక్క ప్రశ్న వ్యాలిడ్ అంటారు. అది యుక్తమైన ప్రశ్న, అది యుక్తమైన ప్రశ్న కాదు, అది యుక్తమైన ప్రశ్నని అక్కడ సందు దొరికింది. ఈ కర్మని జ్ఞానంతో చొప్పించేయడానికి వాళ్ళకి అక్కడ ఎంట్రీ పాయింట్ దొరికింది అర్జునుడి యొక్క ప్రశ్నలో. సో అర్జునుడి యొక్క ప్రశ్నను లేదు అర్జునుడి యొక్క ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న, అది కన్ఫ్యూజన్ నుంచి పుట్టిన ప్రశ్న ఏం కాదు, అది పర్ఫెక్ట్లీ లాజికల్ క్వశ్చన్ అని అలా మొదలుపెట్టి, సో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను కూడా ఏదో విధంగా అర్జునుడి ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్నకి ఆన్సర్ కింద కిట్టిస్తారు. అది చెప్తున్నారు. తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి. ఓకే, అన్యథా యాక్చువల్లీ ఇన్ రియాలిటీ వాళ్ళు చెప్తున్న మాటకి ఆపోజిట్ భగవంతుడు చెప్తున్నటువంటి మాట, కానీ ఎలాగో అలాగా అర్జునుడి ప్రశ్న వ్యాలిడ్ అని చెప్పి, లాజికల్ అని చెప్పి, ఆ లాజిక్ లో శ్రీకృష్ణుడు చెప్పిన ఆన్సర్ని కిట్టిస్తారు. యథా చ ఆత్మన సంబంధ గ్రంథే గీతార్థః నిరూపితః తత్ ప్రతికూలంచ ఇహ పునః ప్రశ్న ప్రతివచనయోః అర్థం నిరూపయంతి. అయితే ఇక్కడ ఇది వృత్తికారులు చెప్పిన మాటను చెప్తున్నారు. ఆత్మన అంటే శంకరుల చేత కాదు, అది వృత్తికారులు ముందు భర్తృ ప్రపంచాచార్యులు చెప్పిన మాట. యథా ఆయనే భర్తృ ప్రపంచాచార్యులే ఆయన చేత చెప్పబడింది. ఏమని చెప్పబడింది, ఎక్కడ సంబంధ గ్రంథంలో, అంటే గీతకి ఇంట్రడక్షన్ రాశారు ఆయన కూడా. గీతకు ఇంట్రడక్షన్ లో ఆయన ఏమని రాశారు, గీతార్థ సంబంధ గ్రంథే గీతార్థ నిరూపిత, అంటే అక్కడ ఆయన ఈ ఆశ్రమాలకి వికల్పం చెప్పారు. అంటే సన్యాసులకు మోక్షము, గృహస్థునకు కర్మలు అని ఆయన కూడా అక్కడ వికల్పం చెప్పారు, ఆశ్రమ వికల్పం చెప్పారు. ఆశ్రమ వికల్పం అంటే 2 ఆశ్రమాలు 2 పాత్స్ అని చెప్పారు. అంటే బ్రహ్మచారి అయిన తర్వాత 2 పాత్స్ అండి. సాధారణంగా 99 out of 100 మందికి బ్రహ్మచర్యం అయిపోయాక పెళ్లి చేసుకోవాలి, ఒక అందమైన యువతనో యువకుడినో చూసి పెళ్లి చేసుకోవాలి, ఒక కుటుంబము ఏర్పరచుకోవాలి, పిల్లలు ఉండాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, భోగాలు అనుభవించాలి. సాధారణంగా థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. 100 మంది అలా ఉంటే ఆ 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు బ్రహ్మచర్యం అంటే స్టూడెంట్ అవస్థ అయిపోయిన తర్వాత ఈ పెళ్లి గిళ్ళి నాకు వద్దు, వీటితో నేను వేగలేను, నా ఇంట్రెస్ట్ అందులో కాదు, నా ఇంట్రెస్ట్ నేను ఒక్కడిని ఏదో వండుకుని తింటాను, నేను ఏదో ఈ చదువు కంటిన్యూ చేసుకుంటాను, అటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో 2 పాత్స్ ఉన్నాయి బ్రహ్మచర్యం నుంచి, ఐదర్ గృహస్థాశ్రమం లేదా డైరెక్ట్ సన్యాసము. సో అలాగా అటువంటి ఆశ్రమ వికల్పాన్ని ఆయనే చెప్పారు, వృత్తికారులు చెప్పారు. చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు, పునః ప్రశ్న ప్రతివచనయోహో అర్థం నిరూపయంతి. ఇక్కడ వేరేగా చేస్తున్నారు. అక్కడ ఒకలా చెప్పారు, ఇంట్రడక్టరీ నోట్స్ లో ఒకలా చెప్పారు, 3rd చాప్టర్ లో అర్జునుడు కృష్ణుడి దగ్గర ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నారు అంటున్నారు. అది ఇక్కడ రాబోతున్నటువంటి దాన్ని ఏమంటారు, నెక్స్ట్ 2-3 పారాగ్రాఫ్స్ కి ఇంట్రడక్షన్. అది కథం అని ప్రశ్న వేసుకున్నారు, ఎలాగా అని ఆయన ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తారు. అది మనము రేపు కంటిన్యూ చేద్దాం, రేపు కూడా చదువుదాము. రేపు చదివేసి తర్వాత మళ్ళీ శనివారం చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.